నమస్తే అందరికీ, వెల్కమ్ టు జస్లా స్టూడియో. నేను మీ శిల్పారెడ్డి. బెండకాయను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే మసాలాలో పెట్టి నెమ్మదిగా ఉడికించుకున్నారు అంటే ఎంతో గుమగుమలాడే రుచికరమైన బెండకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గుత్తి బెండకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ బెండకాయలను బాగా కడిగి ఆరపెట్టాక ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 1 ఆనియన్, 10 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 4 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, 6-7 తెల్లగడ్డ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మకాయంత నానపెట్టిన చింతపండు వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అందులో ఇందాక కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి సన్నని మంట మీద వేగనివ్వాలి. బెండకాయ ముక్కలు ఇలా సగం పైనే వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి కొంచెం కొత్తిమీర వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కూర కొంచెం చిక్కపడేటప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసారు అంటే అంతే, ఎంతో గుమగుమలాడే మన గుత్తి బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. కూరను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిషింగ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ గుమగుమలాడే గుత్తి బెండకాయ కూరను చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ తిన్నారంటే అద్దిరిపోయేలా ఉంటుంది. Thanks for watching my video. Please like, share and subscribe my channel.